మన వంటగదిలో ఉండే లవంగం, అంజీర్ గురించి మనకంతా తెలిసనే అనుకుంటాం కదూ. కాని వాటిలో మనకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలున్నాయి. ఈరోజు మనం వాటి గురించే, ఆ దాగి ఉన్న కథల గురించే మాట్లాడుకోబోతున్నాం. ఇగోండి, చూడ్డానికి చాలా సింపుల్గా కనిపిస్తున్నాయి కదా. ఒకవైపు లవంగం, మరోవైపు అంజీర్. కాని వీటి వెనక ఉన్న కథలు మాత్రం అస్సలు సింపుల్ కాదు. ఒక్కసారి ఆలోచించండి, మనం రోజూ వాడే ఈ పదార్థాల గురించి మనకు నిజంగా ఎంత తెలుసు? పైపైన తెలిసిన విషయాలే తప్ప లోతుగా ఎప్పుడైనా ఆలోచించామా? సరే, ముందుగా మంచి విషయాలతో మొదలుపెడదాం. అసలు వీటి వల్ల మన ఆరోగ్యానికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలేంటో చూద్దాం. మొట్టమొదటగా మన హీరో లవంగం. దీని శాస్త్రీయ నామం సైజీజియం ఆరోమాటికం. మన వంటల్లోనే కాదు, ఏళ్ల తరబడి ఆయుర్వేదంలో దీనికొక ప్రత్యేక స్థానముంది. వామో, ఈ లిస్ట్ చూస్తే అసలు ఆశ్చర్యపోవాల్సిందే. పంటినొప్పి దగ్గర్నుంచి జీర్ణ సమస్యల వరకు, అలసట, నీరసం, చివరికి శ్వాసకోశ ఇబ్బందుల కూడా ఇది ఒక మందులా పనిచేస్తుందన్నమాట. అయితే వీటన్నింటిలోకెల్లా ఒక ముఖ్యమైన, చాలా పెద్ద ప్రయోజనముంది. అదేంటంటే, లవంగం ఒక సహజ ఇన్సులిన్లాగా పనిచేస్తుంది. అంటే ఇది మన శరీరంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో ఎంతగానో హెల్ప్ చేస్తుందన్నమాట. డయాబెటీస్ ఉన్నవాళ్లకు ఇది నిజంగా ఒక వరం లాంటిది. ఓకే, లవంగం సంగతి అదైతే ఇప్పుడు అంజీరు వైపు వద్దాం. దీని శాస్త్రీయ నామం ఫైకస్ కారికా. ఇది కూడా మంచి గుణాలతో నిండిపోయిన ఒక అద్భుతమైన పండు. అంజీర్ కూడా లవంగానికి ఏమాత్రం తీసిపోదు. ఇది కూడా డయాబెటీస్ వాళ్ళకి మంచిదే. ఇక కాల్షియం అయితే పుష్కలంగా ఉంటుంది, సో ఎముకలకు చాలా బలం. అంతేకాదు, బరువు తగ్గాలనుకునే వాళ్లకి, గుండె జబ్బుల రిస్క్ తగ్గించుకోవాలనుకునే వాళ్లకి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. ఈ ప్రయోజనాల వెనుక ఒక చీకటి కోణం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అవును, ప్రతి నాణ్యానికి రెండో వైపున్నట్టే ఈ సహజ పదార్థాలకు కూడా ఇంకో వైపుంది. ఇప్పుడు మనం ఆ ప్రమాదాలు, దుష్ప్రభావాల గురించి మాట్లాడుకుందాం. లవంగంలో ఇంత శక్తి ఉండటానికి, అదే సమయంలో ప్రమాదకారిగా మారటానికి కారణం ఒకే ఒక కెమికల్. దాని పేరే యూజినాల్. ఇదే అసలు కింగ్ మేకర్, అదే సమయంలో విలన్ కూడా. ఇది సహజంగా రక్తాన్ని పలచబరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. చూడండి, లవంగాన్ని మోతాదుకు మించి వాడితే ఎంత ప్రమాదమో. ఇది రక్తస్రావాన్ని పెంచుతుంది. కొన్నిసార్లు తీవ్రమైన అలెర్జీలు రావచ్చు. ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకిది అస్సలు మంచిది కాదు. చివరికి పురుషుల్లో అంగస్తంభన సమస్యలు కూడా దారితీయగలదు. ఈ టేబుల్ చూస్తే మనకే క్లారిటీ వస్తుంది. ఒకవైపు అంజీర్ని ఎక్కువగా తింటే మహా అయితే విరేచనాలు అవుతాయి. కానీ ఇంకోవైపు చూడండి, లవంగంతో వచ్చే సమస్యల లిస్టు ఎంత పెద్దగా, ఎంత సీరియస్గా ఉందో. 10. అవును, మన దగ్గరున్న సమాచారం ప్రకారం లవంగం వల్ల 10 రకాల సైడ్ ఎఫెక్ట్స్, జాగ్రత్తలు ఉన్నాయి. ఈ నంబర్ చిన్నదేమీ కాదు. ఇది మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తోంది. సరే, ఇంత ప్రమాదకరం కదా అని భయపడక్కర్లేదు. దీన్ని వదిలేయాల్సిన అవసరం కూడా లేదు. తెలివిగా, సురక్షితంగా ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే చాలు. ఇప్పుడు ఆ విషయాలేంతో చూద్దాం. ఈ 4 విషయాలు చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. 1. బ్లడ్ షుగర్ తక్కువగా ఉండేవాళ్లు దీనికి దూరంగా ఉండాలి. 2. ఏదైనా సర్జరీ ప్లాన్ ఉంటే కనీసం 2 వారాల ముందే దీన్ని ఆపేయాలి. 3. రక్తం పలచబడటానికి మందులు వాడేవాళ్లు అస్సలు వాడకూడదు. ఇక 4వది, పిల్లలకు లవంగం నూనె అస్సలు వాడద్దు. ఇక్కడ మోతాదులో ఉన్న తేడా చూడండి. అంజీరు పండ్లను రోజుకి ఒక 2 అంటే సుమారు 100 గ్రాముల వరకు తినొచ్చు. కాని లవంగానికొచ్చేసరికి చాలా తక్కువ అని మాత్రమే చెప్పారు. అంటే ఒక కొలత కూడా లేదు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి దాని పవరేంటో. ఇంతే కాదండోయ్, కడుపులో అల్సర్లు ఉన్నవాళ్లు, హై బీపీతో బాధపడేవాళ్లు, ఇంకా రకరకాల ఎలర్జీలు ఉన్నవాళ్లు కూడా లవంగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఇక మనం చివరి దశకు వచ్చేశాం. ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మనకర్థం కావాల్సిన అసలు విషయమేంటి? ఈ విశ్లేషణ నుంచి మనం తీసుకెళ్లాల్సిన కొత్త దృక్కోణమేంటి? ఇది చాలా ముఖ్యమైన విషయం. సహజమైనది అంటే ఎప్పుడూ సురక్షితమైనది కాదు. ప్రకృతి మనకు అద్భుతమైన వాటినిస్తుంది నిజమే, కానీ వాటిని ఎలా, ఎంత వాడుకోవాలో తెలుసుకోవడం మన బాధ్యత. ఈ చాట్ మొత్తం కథను ఒక్క మాటలో చెప్పేస్తుంది. 2 ప్రకృతిలో దొరికేవే, కాని వాటిని మోతాదు మించి వాడితే అంజీర్ వల్ల వచ్చే ప్రమాదం చాలా తక్కువ. అదే లవంగం వల్ల వచ్చే ప్రమాదం మాత్రం చాలా ఎక్కువ.
చివరిగా చెప్పేదొక్కటే, మన వంటింట్లో ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి. వాటిని సురక్షితంగా వాడుకోవాలంటే మనకు కావలసింది రెండు: సరైన జ్ఞానం మరియు సరైన మోతాదు. ఈ రెండూ ఉంటే చాలు. మరి ఈ కొత్త ఆలోచనతో మీ వంటగది వైపు ఒక్కసారి చూడండి. మన కళ్ల ముందే ఉంటూ మనకు తెలియని ఇంకెన్ని శక్తివంతమైన రహస్యాలు దాగి ఉన్నాయో కదా.